నమస్కారం. 2026 సంవత్సరం మొదలయ్యేసరికి మధ్యప్రాచ్యం ఒక నిప్పుల కుంపటిలా తయారైంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్. ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి. పరిస్థితి ఎంత సున్నితంగా ఉందంటే ఒక చిన్న పొరపాటు కూడా ఒక పెద్ద యుద్ధానికి దారితీయొచ్చు. ఈ విశ్లేషణలో మనం ఈ ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసిన కారణాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ మాటలు స్ట్రాటజిక్ హొరైజన్ 2026 రిపోర్ట్ నుంచి తీసుకున్నవి. చూడ్డానికి సింపుల్గా ఉన్నా దీని అర్థం చాలా లోతైనది. అంటే ఈ దేశాలు ఆలోచించే విధానంలో ఏడైనా ఒక పెద్ద మార్పు రాకపోతే యుద్ధం జరగడం దాదాపు ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దౌత్యానికి, చర్చలకు దారులు దాదాపు మూసుకుపోతున్నాయి అని చెప్పడానికి ఇదొక సంకేతం. అయితే అసలు ఇంతలా పరిస్థితి ఎందుకు ముదిరిపోయింది? కొన్ని నెలల వ్యవధిలోనే ఒక సంపూర్ణ యుద్ధం అంచుకు ఎలా చేరుకున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళి ఈ సంక్షోభానికి కారణమైన కొన్ని కీలక సంఘటనలను చూడాలి. ముందుగా మనం మొదటి భాగానికి వెళ్దాం. 2 పెను ప్రకంపనలు. ఇక్కడ మనం కేవలం ఏడాదిలోపే జరిగిన 3 కీలక సంఘటనలను చూద్దాం. ఇవి మధ్యప్రాచ్యంలో పవర్ బ్యాలెన్స్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంక్షోభానికి పునాది వేశాయి. ఈ టైమ్లైన్ చూడండి, అంతా కొన్ని నెలల్లోనే జరిగిపోయింది. మొదట జూన్ 2025లో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్తో 12 రోజుల యుద్ధం చేశాయి. ఆ వెంటనే సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి ఇరాన్పై మళ్లీ కఠినమైన ఆంక్షలు విధించింది. దీనితో ఇరాన్ ఆర్థికంగా ఒంటరి అయిపోయింది. ఇక చివరగా జనవరి 2026లో జరిగిన మదురో షాక్, అంటే అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుని పట్టుకోవడం, ఇరాన్కు ఇదొక పెద్ద హెచ్చరికలా మారింది. ఈ 3 సంఘటనలు ఒకదాని తర్వాతొకటి జరగడంతో మొత్తం ఆటస్వరూపమే మారిపోయింది. ఆ 12 రోజుల యుద్ధం తర్వాత నష్టాన్ని చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇరాన్ అణుకేంద్రాలకు, క్షిపణి కేంద్రాలకు భారీ నష్టం జరిగింది నిజమే. కానీ వాళ్ల కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ, అంటే నాయకత్వం, ఇంకా వాళ్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పూర్తిగా దెబ్బతినలేదు. దీని అర్థమేంటంటే అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ను గాయపరచగలదు కానీ పూర్తిగా ఓడించలేకపోయింది. ఇది ఇరాన్ను భయపెట్టింది, కానీ అదే సమయంలో తమను తాము కాపాడుకోవడానికి ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవాలనే పట్టుదలను కూడా పెంచింది. ఇదే ఇప్పుడు మదురో టెంప్లేట్గా మారింది. వెనిజువెలా అధ్యక్షుణ్ణి పట్టుకోవడం ద్వారా అమెరికా ఒకటి నిరూపించింది, తలుచుకుంటే ఏ దేశాధినేతనైనా గద్దె దించగలదు అని. ఇరాన్ నాయకత్వానికి ఇప్పుడు ఇదే భయం పట్టుకుంది. తమ తర్వాతి టార్గెట్ తమ సుప్రీం లీడరే కావచ్చు అని వాళ్లు అనుమానిస్తున్నారు. అందుకే ఇప్పుడు వాళ్లకు చర్చలు అంటే ఒక పరిష్కార మార్గంలా కాకుండా తమ నాయకుని పట్టుకోవడానికి పన్నిన ఒక ఉచ్చులా కనిపిస్తుంది. సరే, ఇక రెండో భాగానికి వద్దాం. విభేదాల ఘర్షణ. చర్చలు ఎందుకు ముందుకు సాగడం లేదు? ఎందుకంటే 2 పక్షాలు తాము గీసుకున్న రెడ్ లైన్స్ను దాటడానికి అస్సలు ఇష్టపడటం లేదు. అసలు ఆ రెడ్ లైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఏమంటున్నాయంటే ఇరాన్ యురేనియం సుసంపన్నతను పూర్తిగా ఆపేయాలి, తమ బ్యాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయాలి అని. మరోవైపు ఇరాన్ ఏమంటుందంటే యురేనియం సుసంపన్నత మా సార్వభౌమ హక్కు, ఇక క్షిపణులే బయటి దాడుల నుంచి మమ్మల్ని కాపాడే ఏకైక గ్యారంటీ అని. ఒకరు వదులుకోమంటున్నది, మరొకరికి ప్రాణావసరం. ఇదే ఈ సంఘర్షణకు మూలం. నిపుణుల మాటల్లో చెప్పాలంటే ఇక చర్చలకు తావేలేదు. ఎందుకంటే ఇరాన్ తన మనుగడకు అత్యంత అవసరం అనుకుంటున్న వాటినే అమెరికా, ఇజ్రాయెల్ వదులుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఒక ఒప్పందానికి రావడానికి కామన్ గ్రౌండ్ అనేదే లేకుండా పోయింది. అందుకే దౌత్యం విఫలమవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక మూడో భాగం, ఒత్తిడులు మరియు వైరుధ్యాలు. కొన్నిసార్లు సమస్యను పరిష్కరించాలని తీసుకునే చర్యలే దాన్ని మరింత పెద్దవి చేస్తాయి. ఇప్పుడు మనం అలాంటి కొన్ని ప్రమాదకరమైన వైరుధ్యాల గురించి మాట్లాడుకుందాం. అమెరికా వ్యూహంలో కీలకమైనది ఈ గరిష్ట ఒత్తిడి. అంటే కఠినమైన ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. మరి ఈ ప్లాన్ నిజంగా పనిచేస్తోందా? సమాధానం లేదు. ఇది రివర్స్ అవుతోంది. ఆంక్షల వల్ల ఇరాన్ చర్చలకు రావడం లేదు, సరికదా, ఉత్తర కొరియాలా తయారవుతోంది. ఆర్థిక ఒత్తిడి ఎంత పెరుగుతే ఇరాన్ పాలన అంతగా తమ మనుగడకు అణుఆయుధాలే ఏకైక మార్గమని నమ్ముతోంది. అంటే ఒత్తిడి వారిని వెనక్కి నెట్టడం లేదు, అణుబాంబు వైపు మరింత వేగంగా పరిగెత్తేలా చేస్తోంది.
ఇక ఈ మొత్తం ఈక్వేషన్లో ఇజ్రాయెల్ పాత్ర చాలా కీలకం. వాళ్లకు ఇరాన్ అణుబాంబు ఎంత పెద్ద ముప్పుగా కనిపిస్తోందో, వాళ్ల దగ్గరున్న అత్యాధునిక క్షిపణులు కూడా అంతే పెద్ద ముప్పుగా కనిపిస్తున్నాయి. అందుకే అవసరమైతే తామే రంగంలోకి దిగి ఒంటరిగానైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఒక చిన్న దాడి కూడా ఇరాన్ ప్రతిచర్యకు, చివరికి అమెరికాను ఒక పెద్ద యుద్ధంలోకి లాగే ప్రమాదముంది. సరే, ఇన్ని జరిగాక ఇక ముందు దారెటో, ఈ సంక్షోభం ఏం మలుపు తీసుకోబోతోంది? నిపుణులు 3 మార్గాలను అంచనా వేస్తున్నారు. అవేంటో ఈ చివరి భాగంలో చూద్దాం. ఈ 3 దృశ్యాలు చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకర్థమవుతుంది. మొదటిది ఇజ్రాయెల్ ముందస్తు దాడి. దీనికే అవకాశాలు ఎక్కువ. రెండోది అమెరికా నేరుగా ఇరాన్ నాయకత్వంపై మదురో గాంబిట్ ప్రయోగించడం. ఈ 2 జరిగిన యుద్ధం తప్పదు. ఇక మూడోది ఒక తాత్కాలిక ఒప్పందం, కాని దీనికి అవకాశాలు చాలా చాలా తక్కువ. అంటే దాదాపు అన్ని దారులు యుద్ధం వైపే చూపిస్తున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే ఏమవుతుంది? ముందుగా మనందరిపై పడే ప్రభావం ఇదే. చెమురు ధర బ్యారెల్కు $150కు పైగా పెరిగిపోతుందని అంచనా. దాని ఫలితం ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం. అంటే పెట్రోల్, డీజిల్ ధరల నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రతీదీ ఆకాశాన్ని అంటుంది. మధ్యప్రాచ్యంలో జరిగే యుద్ధం ప్రపంచంలో ప్రతి ఒక్కరి జేబుకు చిల్లు పెట్టడం ఖాయం. అసలీ హార్ముజ్ జలసంధికి ఎందుకింత ప్రాధాన్యం? ఈ చార్ట్ చూడండి. ప్రపంచంలో రవాణా అయ్యే మొత్తం చమురులో 4వ వంతు, అంటే 25% ఈ చిన్న దారిగుండానే వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ గొడవ జరిగితే ఈ సప్లై మొత్తం ఆగిపోతుంది. అప్పుడు ప్రపంచమంతా ఇంధన సంక్షోభం తప్పదు. చివరిగా ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. ఇరుపక్షాలు తాము గీసుకున్న గీతలను దాటడానికి ఏమాత్రం ఇష్టపడనప్పుడు ఆ గీతలను చెరిపేయడానికి యుద్ధం ఒక్కటే మిగిలిన మార్గమా?